బలహీనులమే, చీటికి మాటికి దేనికో దానికి కనెక్ట్ అయిపోయే బలహీనులమే, కంట్రోల్ చేసుకోలేని బలహీనులమే, అవమానం నింద ఈజీగా గడపలోనికి అడుగు పెట్టడానికి అవకాశం ఇచ్చే బలహీనులమే, దేవుని పక్షంగా నిలబడలేని బలహీనులమే. మనం బలహీనులమని తెలిసి దేవుడు ఇస్తున్నటువంటి ఒక ఆయుధం ఏంటో చెప్పమంటారు మీకు నేను? దీని ద్వారా మీ బలహీనతను మీరు జయించుకోగలరు. ఏంటో ఆ బలహీనతను జయించే ఒక ఆయుధం పేరేంటో తెలుసా? రెగ్యులర్ గా మనం వినే ఒక పదం ప్రార్థన. ఈరోజు చాలా బలహీనతలను జయించలేకపోవడానికి లోపాలేంటో తెలుసా? ఈ ప్రార్థన లేని జీవితాన్ని. పట్టుమని 10 నిమిషాలు మోకాళ్ళేరు కొంతమంది అసలు, ఇక అంత టైం లేదేమో బహుశా. ఈ లోకంలో ఒక మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. దేవుడు మనకిచ్చినటువంటి ఆయుధాల్లో ప్రధానమైన ప్రప్రబద్ధమైన ఆయుధం ఏంటో తెలుసా? ప్రార్థనే. 100 ప్రసంగాల కంటే నేను అంటాను 1 గంట కన్నీటి మోకాళ్ళ ప్రార్థన గొప్పది అంటాను నేను. కొంతమంది భక్తులు ప్రసంగానికి వెళ్ళడానికి, మన పితరులు చాలా మంది పెద్దవారు ప్రసంగానికి వెళ్ళడానికంటే ముందు ప్రసంగం చేసేది 1.5 2 గంటలైతే ప్రార్థనలో కొన్ని గంటలు గడిపి వెళ్ళేవాళ్ళు అంట వాళ్ళు మోకాళ్ళ మీద. ఎందుకంటే ఆ స్థలం అభిషేకించబడింది. అయితే అక్కడ నిలబడి మాట్లాడేటువంటి ప్రతి మాట ద్వారా ఒక్కొక్క హృదయం కదల్చబడాలంటే దానికి పునాది వాక్యానికి ప్రార్థన అవ్వాలి. కూర్చొని నిలబడి నోటికి ఏదో వచ్చిన 4 మాటలు మాట్లాడి, యూట్యూబ్లో దొరికిన ఒక 4 పాయింట్లు తీసుకొని, లేకపోతే ఇంకా ఏయో ఆ ఛానల్లో కొన్ని, ఈ ఛానల్లో కొన్ని, ఈ ఛానల్లో కొన్ని, ఆ ఛానల్లో కొన్ని అయ్యి మొత్తం ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకొని వెళ్తే సైతాను కూడా అండి, కనీసం సంఘస్థులు కాదు కదా, సైతాను కూడా నువ్వు దిగరా నేను చెబుతాను అంటాడు. ఎవరు? వాడికి బాగా తెలుసు వాక్యం. తెలీదు? ఒక వాక్య బలం పని చేయాలన్నా కానీ దాని వెనకాల ప్రార్థన ఉండాలి తెలుసా? దాని వెనకాల మోకాళ్ళు ఉండాలి తెలుసా? దాని వెనకాల ఏడ్చినటువంటి కన్నీటితో సేవకుడు ఎక్కాలి అక్కడ.